అదే కౌరవపక్షం తరపున యుద్ధం చేసిన కృపాచార్యుల వారు ఉన్నారు. మరి ఆ తర్వాత కృపాచార్యుల వారు పాండవుల యొక్క పిల్లలకి గురుత్వం వహించాడు. గురుత్వం వహించి ధర్మపక్షం వైపుకి వచ్చి నిలబడ్డాడు ఆయన. జీవితంలో ఒక కష్టం వచ్చిందనుకోండి, ఊంచుకుని నిలబడ్డం అలవాటు చేసుకోవాలి తప్ప ఇంకా నిరాశతోనే ఆలోచించడం మొదలు పెడితే రాకూడని ఆలోచనలన్నీ వస్తాయి. అందుకే మనిషి నిరాశకి గురైపోయి ఉండకూడదు. ఎప్పటికప్పుడే తనని తాను మళ్ళీ సంభాళించుకొని నిలదొక్కుకోగలిగిన ప్రజ్ఞ అలవాటు చేసుకోవాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం అంటారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నీకు ఆకలేస్తే నువ్వన్నం తినాలి, నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి, నువ్వు బడలిపోతే నువ్వు విశ్రాంతి తీసుకోవాలి, నీకు అనారోగ్యం వస్తే నువ్వు ఔషధాన్ని స్వీకరించాలి. అంతేకాని వేరొకరు పుచ్చుకుంటే ఎలా కుదురుతుంది? నువ్వు నిరాశకి గురైతే నువ్వు మళ్ళీ ఉత్సాహం పొందడానికి గొప్ప గొప్ప వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా ఎలా ఓర్చుకుని వృద్ధిలోకి వచ్చారో చదువుకోవాలి. చదువుకుని ధర్మరాజు గారి కష్టాలు పడలేదా? టెండూల్కర్ కష్టాలు పడలేదా? అబ్రహాం లింకన్ కష్టాలు పడలేదా? అబ్దుల్ కలాం గారు కష్టపడలేదా? ఎంతమంది మహానుభావులు కష్టపడ్డారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు కష్టపడలేదా? గుర్రం జాషువా గారు కష్టపడలేదా? బిఆర్ అంబేద్కర్ గారు కష్టపడలేదా? జవహర్లాల్ నెహ్రూ గారు కారాగారవాసం చేయలేదా? మహాత్మా గాంధీ చిట్ట చివరికి ఆయన పారిశుధ్యం కోసం అంత ప్రయత్నిస్తే గ్రేట్ స్కావెంజర్ని వెటకారం ఆడారు. అయినా వాళ్ళందరూ జీవితంలో ఊంచుకుని వృద్ధిలోకి రాలేదా? మనిషి కేవలం నిరాశకి గురైపోకూడదు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎలా ఊంచుకుని పైకొచ్చారో ఆలోచించి నిలదొక్కుని మంచి పనులు చెయ్యాలి. లేకపోతే వక్రమైన ఆలోచనలు వస్తాయి.